ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 16వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షం తిథి విధియ మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2:33 నుండి మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:58 వరకు. తదుపరి తిథి బహుళపక్షం తదియ మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:58 నుండి మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:33 వరకు. నక్షత్రం హస్త మార్చి 15వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:54 నుండి మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:45 వరకు. తదుపరి నక్షత్రం చిత్త మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:45 నుండి మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 2:47 వరకు. కరణం గరజి మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:44 నుండి అదే రోజు సాయంత్రం 4:58 వరకు. పణజి మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:58 నుండి మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:15 వరకు. భద్ర మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:15 నుండి అదే రోజు సాయంత్రం 7:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:34 వరకు. వర్జ్యము రాత్రి 8:45 నుండి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:02 నుండి 6:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:08 చంద్రాస్తమయం మార్చి 17వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:57. సూర్యరాశి మీనరాశి. జన్మరాశి చంద్రుడు మార్చి 16వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:15 వరకు కన్యారాశి గుండా ప్రయాణించి తర్వాత తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఈ రోజు విజయాలను సాధిస్తారు. అనవసరమైన పనులతో సమయం వృధా చేసుకోకుండా దొరికిన సమయాన్ని చదువు కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లేదా ప్రయోజనకరమైన బదిలీలు లభించే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. కార్యాలయంలో పరిస్థితులు సైతం అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతాయి. అయితే కాలక్రమేణా వాటికి పరిష్కారాలు కూడా మీరు కనుగొంటారు. అయితే ఉద్యోగాలు చేసేవారు ఎటువంటి తప్పులు జరగకుండా ఉద్యోగం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న తప్పుకు కూడా పెద్ద నష్టం ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి. ఇదే కాకుండా కార్యాలయంలో శత్రువులు సైతం మీకోసం కొన్ని సమస్యలను ప్రత్యేకంగా సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులు కార్యాలయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. కోపం మరియు ఆవేశం వంటివి నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. తొందరపాటు లేదా అత్యుత్సాహం వలన ఇప్పటి వరకు చేసిన పని, మీరు పడిన కష్టమంతా కూడా పోతుంది కాబట్టి ఈ స్వభావంలో సహనాన్ని కలిగి ఉండండి మరియు నిగ్రహాన్ని కాపాడుకోండి. ఎటువంటి ప్రధాన నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోకండి. మీ అహంకారం మరియు మొండి వైఖరి కారణంగా మీ శ్రేయోభిలాషులు మీ నుండి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనికిరాని పనులతో సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించడం వలన నష్టం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరికొంతమంది వ్యాపారస్తులకు వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. మంచి లాభాలను సైతం పొందుతారు. కొత్తగా ఆస్తి ఒప్పందాలు ఏమైనా చేసుకుంటే అవి కూడా సులభంగానే పూర్తవుతాయి. జరిగిపోయిన విషయాల గురించి మరియు ప్రతికూల సమస్యలను గురించి లేవనెత్తకుండా వర్తమానంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ప్రశంసలు మరియు గుర్తింపు పొందే సమయంగా ఉంది. మీ ప్రవర్తనను చూసి జీవిత భాగస్వామితో పాటు బయట వారు కూడా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి జీవితంలో ముందుకు సాగేందుకు తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. అయితే డబ్బు విషయానికి వస్తే ఈ రాశివారు మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా కూడా శుభవార్తలను అందుకుంటారు. నూతన అవకాశాలను అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులను కలుసుకుంటారు. అయినా ఒక కీలక వ్యవహారంలో మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలకు సంబంధించి ఈ రోజు
రాజీ కూడా పడవలసి ఉంటుంది. అకస్మాత్తుగా ఒక బంధువు రాక వలన ఇంట్లో మీరు నిరంతరం చేసుకునే దినచర్యకు అంతరాయం కలుగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కొంత బిజీగా ఉంటారు. అయితే వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. వీలైతే అనుభవజ్ఞుల నుండి లేదా మీకన్నా పెద్దవారి నుండి సలహాను తీసుకోవటం మంచిది. ఈ రోజు ఈ రాశి వారు ఒక చట్టపరమైన విషయంగా గెలుపును చూస్తారు. స్నేహితులతో కలిసి పార్టీలు మొదలైనవి నిర్వహించేటందుకు కూడా ప్రణాళికలు వేసుకుంటారు. ఒక స్నేహితుడి సహాయంతో ఆర్థిక సమస్యలు సైతం పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఒక పాత స్నేహితుడితో అకస్మాత్తుగా సమావేశం ఏర్పడటం వలన మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. పరమైన మరియు ఆధ్యాత్మిక స్వభావం గల వ్యక్తులతో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లభిస్తుందని చెప్పవచ్చు. రాజకీయ కార్యకలాపాల్లో మరియు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన కొన్ని తప్పుల వలన ఇప్పుడు మీరు వర్తమానంలో కొంత నష్టపోవలసి రావచ్చు. అజాగ్రత్తగా ఉండడం కూడా ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక నష్టానికి దారితీస్తుంది అని చెప్పవచ్చు. క్రీడా రంగంలో ఉన్నవారు కూడా తమ సోమరితనం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చేసే ఏ పనికి కూడా కుటుంబం నుండి ఎటువంటి స్పందన లభించదు. వృత్తిపరంగా అయితే శుభ ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఈ రాశి వారు అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా తీసుకునే ఆహారాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ ఎంతైనా అవసరం. ఎసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు కూడా ఈ రోజు రావచ్చు. అంతేకాకుండా కడుపు నొప్పి కారణంగా గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా సంభవిస్తాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవటం ఈ రోజు ఈ రాశి వారికి మంచిది. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈ రోజు తమ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అవివాహితులకు ఈ రోజు వివాహ నిమిత్తమై కొన్ని చర్చలు జరిగే అవకాశాలైతే ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఈ రోజు లబ్ధి పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా వారితో గడుపుతారు. అన్ని విధాల సుఖ సంతోషాలను పొందుతారని చెప్పవచ్చు. కొత్త కార్యక్రమాలను సైతం వృషభ రాశి వారు ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతమంది సన్నిహితుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రయాణాలకు సైతం ఈ రోజు మంచి రోజుగా ఉంది. ఈ రోజు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యాల కోసం తలపెట్టే ప్రయత్నాలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఒంటరిగా జీవిస్తున్న వృషభ రాశి వారు ఈ రోజు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకునే అవకాశాలున్నాయి. మీ ప్రియమైన వారికి ఒకరికి జరిగే ఒక అనుకోని సంఘటన వలన మీరు కొంత కలత చెందవచ్చు. మీ ప్రియమైన వారితో గాని జీవిత భాగస్వామితో గాని వాదనలకు దిగకుండా ఉంటే ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారు సైతం మంచి సంబంధాలను కొనసాగిస్తారు. మీకోసం కుటుంబంలో ఏదైనా ఒక విందు లాంటిది ఏర్పాటు చేయబడవచ్చు. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు, శివ స్తోత్రాలు పఠించాలి. ఆదివారం నాడు బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. గ్రహ బలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి. సోమరితనాన్ని, కోపాన్ని, ఆహాన్ని నియంత్రించుకొని ఆదివారం నాడు క్రియాశీలకంగా గడపాల్సి ఉంటుంది. ఆదివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అనారోగ్యం కలుగుతుంది. అంతేకాకుండా అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతాయి. ఆదివారం నాడు ప్రయాణాలకు పడమర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు ఉత్తర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు పని మీద బయటకు వెళ్లేటప్పుడు కిళ్ళి లేదా తమలపాకు నవ్వులుతూ వెళితే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఇవ్వండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.